మనకి ఫస్ట్ విరాట్ కోహ్లీ అంటే ఏం గుర్తొచ్చింది, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కదా. సో వెనకమాల ఒకటి పెట్టుకొని ముందుకు ఇంకో విధంగా మాట్లాడే వ్యక్తి అయితే అసలు కానే కాదు. సో మరి అటువంటి విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు రీసెంట్గా సర్ఫరాజ్ ఖాన్ కూడా మాట్లాడాడు. అయితే సర్ఫరాజ్ అంటుంది ఏంటంటే 2016లో ఆర్సీబీ ఎప్పుడైతే నన్ను వదిలేసిందో అప్పుడు నేను విరాట్ కోహ్లీని ఒకటే అడిగాను, అంటే నా బ్యాటింగ్లో ఏదైనా లోపం కనిపిస్తుందా, నా టెక్నిక్లో ఏదైనా లోపం కనిపిస్తుందా అంటే అప్పుడు విరాట్ కోహ్లీ ఒకటే చెప్పాడంట, నీ బ్యాటింగ్లో కానీ, నీ టాలెంట్లో కానీ, నీ స్కిల్లో కానీ, నీ టెక్నిక్లో కానీ దేంట్లో కూడా నువ్వు డౌట్ పడాల్సిన అవసరమే లేదు, ఇవన్నీ కూడా నీలో ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే నిన్ను ఒక గ్రేట్ ప్లేయర్గా అవనీయకుండా ఆగుతున్నది ఏదన్నా ఉంది అంటే అది నీ ఫిట్నెస్ ఇష్యూసే. సో ఫస్ట్ నువ్వు ఈ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పేసి విరాట్ కోహ్లీ సర్ఫరాజ్ ఖాన్కి చెప్పాడంట. అయితే మరి సర్ఫరాజ్ ఖాన్ ఇదే పంచుకున్నాడు ఇప్పుడు. సో విరాట్ కోహ్లీ నా లైఫ్లో మరి నాకు పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నాకు జెన్యున్గా చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ చెప్పాడు అనమాట. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ మరి మొన్న ఇంగ్లాండ్ సిరీస్కి సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి ఏకంగా 2 నెలల్లో దాదాపు 17 కేజీలు తగ్గి ఇప్పుడు చూసుకుంటే చాలా స్లిమ్గా అయ్యాడు. సో ఆ విజువల్స్ కూడా మనం ఒకసారి వచ్చినాయి బయటికి. సో వెళ్ళి ఒకసారి చూడండి.